హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి టేస్టీ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? వారానికి ఒక్కసారైనా ఇంట్లో అందరూ ఇలాగ కర్రీ తినండి. వెజిటేరియన్స్ అయినా కానీ ఎముకలు గట్టిగా ఉంటాయి, అలాగే మంచి ప్రోటీన్స్ అందుతాయి. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఏ హోటల్లో, రెస్టారెంట్లో కూడా మీరు తినలేరు. అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి తయారు చేసుకుంటున్నాము. 5 నిమిషాల్లో అయిపోయింది. ఇంకా ఈ పెసలతోటి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఇక్కడ నేను 1 కప్పు పెసల్ని తీసుకుంటున్నాను. మనం పెసరట్టుకి వాడతాం కదా, అవే పెసలండి. ఇప్పుడు వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా చేతుల మధ్యలో వేసి నలుపుతూ కడగండి. ఇవి మనం నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే తయారు చేసేస్తున్నాము. 10 నిమిషాల్లో మీకు వేడిగా కర్రీ రెడీ అయిపోయింది. చపాతీలోకి అయితే అద్భుతంగా ఉంటుంది. ఇలా కడిగి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, వీడియోలో చూపిస్తున్నట్టుగా డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్ని తీసేసుకోండి. మనం కడిగిన పెసలని 4 పచ్చిమిరపకాయలు, 3 టమోటాలు, అలాగే 2 ఉల్లిపాయలని వేసుకొని ఈ పెసలు మునిగేదాకా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోండి. టమోటాలు మునగాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే టమోటాలని ముక్కలుగా చేసైనా వేసుకోవచ్చు. ఇలాగ నేను డైరెక్ట్గా పెట్టేశాను. చక్కగా ఉడికిపోయిద్ది, ప్రాబ్లం ఏం లేదు. మీరు కావాలంటే ఉల్లిపాయలని, టమోటాలని ముక్కలుగా కట్ చేసుకోండి. 6 నుంచి 7 విజిల్స్ వచ్చేలాగా చూసుకోండి. 6 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇలాగా మనం విజిల్స్ వచ్చిన తర్వాత ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూడండి. పర్ఫెక్ట్గా కుక్ అయింది. నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఏదైనా పప్పు గుత్తితో కానీ లేదా ఇలాగా స్పాచులాని వెనక్కి తిప్పి ఇలాగా ఒకసారి మొత్తం అంతా కూడా నెనుపుకోండి. మరీ మెత్తగా కాదు, అక్కడక్కడ పప్పుగా తగిలితేనే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ప్రెస్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ మీద బాండీ పెట్టేసుకోండి. బాండీలోకి ఒక 4 నుంచి 5 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయండి. నూనె మీడియంగానే పడుతుంది, కానీ కర్రీ రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. చాలా మంది ఇలాంటి కర్రీస్ చేసేటప్పుడు నెయ్యి అలాగే వెన్నపూస వాడుతూ ఉంటారు, కానీ ఈ కర్రీకి అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి పెసలే కమ్మగా ఉంటాయి కాబట్టి. దీంట్లోకి ఒక 3 లవంగాలు, 2 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుందాము. ఇవి వేసుకున్నాం కదా, అలాగే 5 నుంచి 6 వెల్లుల్లిపాయ రెమ్మల్ని కూడా యాడ్ చేసుకుందాము. దూరగా వేగేలాగా వేద్దాము. నెక్స్ట్ దీంట్లోకి 1 ఉల్లిపాయ పెద్దది తీసుకొని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోకి యాడ్ చేసేద్దాము. తర్వాత ఇవన్నీ కూడా 2 నిమిషాల పాటు బాగా వేగేలాగా వేద్దాము. ఇప్పుడు ఇదే నూనెలోకి 1 స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేద్దామండి. కారం ఇలాగ నూనెలోకి వేసి వేపటం వల్ల కర్రీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే 1/4 స్పూను ఉప్పుని కూడా యాడ్ చేద్దాము. ఉప్పు మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ కారాన్ని ఒకే 1 నిమిషం పాటు నూనెలో వేగనివ్వాలి. అప్పుడే కరెక్ట్గా వేగుతుంది. ఎక్కువ వేపితే కారం మాడిపోతుందండి. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని వేసి ఇంకొక నిమిషం పాటు వేపుకున్నాక ముందుగా మనం కర్రీ తయారు చేసుకొని ఎనిపి పెట్టుకున్నాం కదా, ఆ కూర మొత్తాన్ని కూడా ఈ తాలింపులోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడా ఒక్కసారి తాలింపులోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. చూడండి, కర్రీ అంతా గట్టిగా అయిపోయింది. మీకు పెసల్లో వాటర్ ఏమన్నా ఎక్కువ మిగిలితే ఆ నీళ్ళనైనా దీంట్లోకి పోయొచ్చండి. నాకు వాటర్ ఏం మిగలలేదు కాబట్టి ఇప్పుడు నేను ఎక్స్ట్రాగా దీంట్లోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను. అంటే ఒక 100 ml వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా నీళ్లను కూడా వేసుకొని ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుదాము. ఇలాగ అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ని మనం మీడియం టు లో ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. ఎక్సలెంట్గా మనకి ఏ హోటల్లో, దాబాలో లేని టేస్ట్ తోటి పెసల కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, మనకి ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అయింది, అంటే కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. చివరిగా 1 స్పూను కసూరి మేతిని నలిపి వేయండి. అద్భుతంగా ఉంటుంది రుచి.
అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా పెసలతోటి కర్రీ తయారు చేసేసాము. ఎవరైనా గెస్ట్లు వస్తే అనుకోకుండా చిటికెలో చపాతీలోకి ఈ కూర చేసి పెట్టండి, మిమ్మల్ని మెచ్చుకుంటూ తింటారు. పదే పదే కర్రీ వడ్డించుకొని మరీ తింటారు, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో చెప్పండి. అన్నట్టు ఈ పెసల కూర మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయటం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలకి మర్చిపోవద్దు. మీకేమన్నా కొత్త రెసిపీ కావాలన్నా కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్సే నాకు చాలా బూస్టింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.